హాయ్ అందరికీ. ఇడ్లీలు ఎప్పుడు చేసినా రాళ్ళలాగా వస్తున్నాయా, గట్టిగా వస్తున్నాయా? అయితే అలా రాకుండా ఉండాలి అంటే ఇడ్లీ పిండి ఇలా తయారు చేసుకోండి. ఇడ్లీలు దూదిలాగా మెత్తగా వస్తాయి. ఇక ఇడ్లీ పిండి ప్రాసెస్లోకి వెళ్తే ముందుగా అయితే ఒక గ్లాసు మినపప్పునైతే తీసుకోవాలి. టీ గ్లాస్ మినపప్పు తీసుకొని పక్కకైతే పెట్టేసుకోవాలి. తర్వాత ఇంకో గిన్నె తీసుకొని ఇడ్లీ రవ్వనైతే నేను ఇక్కడ ఒక గ్లాసున్నర తీసుకున్నాను. ఈ గ్లాస్లో వీడియోలో చూపేటట్టు ఈ గ్లాస్ సైజులో అయితే తీసుకోవాలన్నమాట. ఒక గ్లాస్ తీసుకొని ఒక గ్లాసున్నర రవ్వనైతే తీసుకోవాలి. ఇడ్లీ రవ్వనైతే తీసుకొని గిన్నెలో అయితే వేసేసుకొని పక్కకైతే పెట్టేసుకోవాలన్నమాట. సో ఇక ముందుగా అయితే మినపప్పునైతే ఒక 2 సార్లు మంచిగా కడుక్కోవాలన్నమాట. నీట్గా కడుక్కోవాలి. ఏమన్నా చెత్త ఏమన్నా ఉంటే నీట్గా చూసుకొని అయితే కడుక్కోండి. సో కొద్దిగా పురుగు కూడా ఉంటుంది కదా. సో మంచిగా నీట్గా కడుక్కొని పక్కకైతే పెట్టేసుకోవాలి. తర్వాత మనమైతే ఇక్కడ ఇడ్లీ రవ్వనైతే తీసుకున్నాం కదా, ఒక గ్లాసున్నర తీసుకున్నాం కదా. ఇడ్లీ రవ్వను తీసుకొని ఇక అందులో కూడా ఇక మనమైతే నీళ్ళైతే పోసుకోవాలన్నమాట. నీళ్లు పోసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట. కలుపుకొని ఇక కడుక్కోకుండా సో కలిపి నీళ్లు పోసే పెట్టాలి. నీళ్లు పోసి ఒక 2 నుంచి 3 గంటల సేపు పక్కాగా నానబెట్టాలి. నానబెడితేనే మెత్తగా దూదిలాగా ఇడ్లీలు వస్తాయి. చాలామంది ఏం చేస్తారు అంటే వెంటనే పిండి మిక్సీ పట్టేసి మినపప్పు పట్టేసి ఇక అందులో వేసేసుకుంటారు. సో ఇడ్లీ రవ్వలో కలిపేస్తారు. అలా చేస్తే ఇడ్లీలు అయితే మెత్తగా రావండి, గట్టిగా వస్తాయి. నేను కూడా ఇంత ముందుకు అలాగే చేసేదాన్ని. కానీ ఇప్పుడైతే ఒక 2 నుంచి 3 గంటల సేపు అయితే నానబెట్టుకోవాలి. సో మీరేం చేయండి అంటే మార్నింగ్ టైంలో మనము పనులన్నీ అయిపోయాక సో అది రవ్వని తీసుకొని ఒక మంచిగా నీళ్లు పోసి నానబెట్టేసుకోవాలి. మినపప్పుతో పాటు ఇది నానబెట్టుకుంటే బెటర్. ఇక 3 గంటల సేపు అయితే నానిన తర్వాత సో ఇక నేనైతే ఇప్పుడు మిక్సీకి అయితే వేసేసుకుంటున్నాను అనమాట. మినపప్పు తీసుకొని మంచిగా నీళ్ళన్నీ వడబోసి కొద్దిగా నీళ్ళు అయితే యాడ్ చేసుకొని ఒక టీ స్పూను ఉప్పు అయితే యాడ్ చేసుకొని మిక్సీ అయితే మెత్తగా పట్టేసుకోవాలి. మినపప్పుని బరద పట్టుకున్న మెత్తగా రావండి. సో అన్నీ కరెక్ట్గా చేస్తేనే ఇడ్లీలు వస్తాయి. ఏది ఫాలో అవ్వకుండా చేసినా కూడా ఇడ్లీలు అనేది పర్ఫెక్ట్గా రావన్నమాట. సో ఇక ఇడ్లీ పిండిని పట్టేసుకున్న తర్వాత మనమైతే ఇక్కడ ఇడ్లీ రవ్వ అయితే మంచిగా నానిపోయింది చూడండి. ఇక తర్వాత అయితే ఇక మనము ఇడ్లీ రవ్వ నీళ్ళు కొద్దిగా వడబోసుకొని ఇక మంచిగా ఇడ్లీ పిండి అది రవ్వనైతే మంచిగా పిండి ఇక మనము మినపప్పు దాంట్లో మనం వేసేసుకోవాలన్నమాట. ఇడ్లీ రవ్వనైతే నీళ్లు పిండి వేసుకోండి సాధ్యమైనంత వరకు. సో నేను ఇక్కడ పిండి అయితే వేస్తున్నాను. పిండి మంచిగా ఇట్లా పిండి వేసుకోవడం వల్ల ఇడ్లీలు అయితే మెత్తగా వస్తాయి అన్నమాట. సో చూడండి వీడియోలో చూపెట్టేటట్టు మీరు కూడా ఒక 2-3 గంటలు అయితే కంపల్సరీగా నానబెట్టుకోండి. సో రవ్వనైతే అస్సలు మర్చిపోకండి ఈ టిప్పునైతే. సో ఇక మంచిగా కలుపుకోవాలన్నమాట. మినపప్పు అలాగే రవ్వ ఇడ్లీ రవ్వనైతే మంచిగా కలుపుకోవాలి. సో లాస్ట్లో అయితే కొద్దిగా నీళ్ళు యాడ్ చేసే బదులు ఇందులోనే కొన్ని వాటర్ ఉంటాయి కదా. సో నీళ్ళు యాడ్ చేయని అవసరం లేదు. ఇక మంచిగా ఇక మిక్సీ అంతా తూడ్చుకొని మంచిగా మొత్తం మినపప్పునైతే వేస్ట్ చేయకుండా ఇక అంతా వేసి కలుపుకోవాలన్నమాట. సో ఇక కలుపుకొని సాల్ట్ సరిపోతే సాల్ట్ కూడా వేసుకోండి. కొద్దిగా రుచి చూసుకోండి. ఎందుకంటే ఒక్కొక్కసారి సాల్ట్ తక్కువ అవుతుంది. సో టేస్టీగా ఉండాలంటే సాల్ట్ కూడా కొద్దిగా యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఇక తెల్లారైతే చూసుకుంటే మొత్తం పొంగిపోయిందనమాట. నేనైతే వీడియో క్లిప్ అయితే యాడ్ చేయలేదు. మొత్తం పొంగిపోయింది చూడండి. సో మంచిగా పొంగింది. ఇక ఇడ్లీలు అయితే వేసేసుకుంటాను అనమాట. ముందుగా అయితే ఇక ఇడ్లీ పాత్రను అయితే మంచిగా కడుక్కొని ఇక ఆయిల్ అయితే అప్లై చేసుకుంటున్నాను అనమాట ఇడ్లీ వేసే పాత్రలకైతే. సో ఇక్కడైతే నేను ముందుగా అయితే నూనె అయితే పోసేస్తున్నాను అన్ని ఇడ్లీ పాత్రలకి. ఇక తర్వాత అయితే నూనె రుద్దేసుకోవాలన్నమాట. ఇడ్లీ ప్లేట్స్కి అయితే నూనె అయితే రుద్దేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ అయితే కొద్దిగా ఎక్కువనే వేసుకోండి. ఎందుకంటే 4 ఇడ్లీలు కదా ఒక్కొక్క పాత్రలో. సో ఇక ఇడ్లీ పిండిని అయితే పెట్టేసుకోవాలి. ఇడ్లీ పిండి పెట్టేటప్పుడు ఇక మనమైతే ఎక్కువ నూనె పోసుకోకుండా కొద్దిగా ఆయిల్ పోసుకుంటాము. అది కరెక్ట్ కాదండి. కొద్దిగా ఆయిల్ అయితే ఒక పావైతే పోసుకుంటే 4 ఇడ్లీలకి సరిపడా వస్తుంది. సో కొద్దిగా పావు పోసుకొని మంచిగా ఇడ్లీ
పిండినైతే మనం మంచిగా చక్కగా ఇడ్లీ పాత్రలో పెట్టేసుకోవాలి, ఇడ్లీ ప్లేట్స్కి. సో ఇక్కడ నేను 4 ప్లేట్స్ ఇడ్లీ అండి. సో ఇది 4 ప్లేట్స్ అనమాట. సో నేను ఇడ్లీ పిండిని అయితే అన్ని దాంట్లో అయితే పెట్టేస్తున్నాను అనమాట. నేను కూడా ఒకప్పుడు చేసేటప్పుడు ఇడ్లీలు అయితే అస్సలు మెత్తగా రాకపోయేది. సో నేను కూడా ఈ టిప్స్ అయితే ఫాలో అవుతూ ఇడ్లీలు అయితే వేస్తాను అనమాట. సో మా వారు, మా పెద్దోడు, మా చిన్నోడు అయితే చాలా ఇష్టంగా తింటారనమాట. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఒక్కొక్కసారి నానబెట్టకుండా కూడా వేసేదాన్ని, కానీ అస్సలు పర్ఫెక్ట్గా రావు, గట్టిగా వస్తాయి, అస్సలు కుడుములుగా ఉంటాయి. సో అందుకనే నేను కష్టమైన మార్నింగే అది మినపప్పు అలాగే రవ్వ నానబెట్టి సో ఇడ్లీలు అయితే వేసుకుంటాను అనమాట. సో చూడండి మంచిగా ఇడ్లీలు అయితే ఉడికిపోయాయి అన్నమాట. ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే ఇడ్లీలు అయితే రెడీ అయిపోతాయి. మంచిగా మెత్తగా వచ్చాయి చూడండి, వీడియోలో మంచిగా కనిపిస్తుంది కూడా. సో పల్లీ చట్నీ అయితే ప్రిపేర్ అయితే చేశానన్నమాట. సో మంచిగా ఇడ్లీలు అయితే దూదిలాగా వచ్చాయి చూడండి. ఇడ్లీలోకి పల్లీ చట్నీ కానీ, కొబ్బరి చట్నీ కానీ, అల్లం చట్నీ కానీ, టమాటా చట్నీ కానీ ఏ చట్నీ అయినా బాగుంటుందండి. సో నేనైతే ఈసారి చట్నీస్ అయితే కంపల్సరీగా వీడియోస్ అయితే చేసి పెడతాను. కొద్దిగా టైం లేకుండే ఇక ఇడ్లీలు అయితే ప్రిపేర్ చేశాను అనమాట. ఈరోజు ఇడ్లీకి అయితే పల్లీ చట్నీ అయితే ప్రిపేర్ చేశాను. చాలా అంటే చాలా సింపుల్గా అండ్ టేస్టీగా చేస్తాను. చాలా అంటే చాలా బాగా కుదిరింది. సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి.